హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ వచ్చేసి బీర్లో ఉన్న హిమాచల్ ప్రదేశ్. ఈ ప్లేస్ని వదిలి వెళ్ళాలనిపించట్లేదు ఎందుకో మరి. నేను అందుకే ఇట్లే ఉండేసి ఇక్కడే ఇంకొకసారి అయితే పారాగ్లైడింగ్ చేసిన, సెకండ్ టైం కూడా. ఇంకెప్పుడైతే వెళ్ళాల్సిన టైం వచ్చేసింది. మా డాడీ కూడా కాల్ చేసినాడు ఇంటికి రామని చెప్పి. సో ఆలోచిస్తున్నా ఇంకా ఏంటి అని చెప్పేసి. ఆలోచించేదేం లేదు, బయలుదేరాల ఇంటికి. ఇప్పుడే కాదు, ఇంకో ఒక 15 days అవుతుంది ఇంటికి పోయేపాటికి. ఎందుకంటే ఒకటేసారి కాశ్మీర్ చూసుకొనేసి బయలుదేరుతాను అనమాట ఇంటికి. యాక్చువల్గా మనం చాలా ప్లాన్ చేసిన 2 daysలో. ఆ ప్లాన్ ఏం వర్కౌట్ కాలేదు. సో ఈరోజు పొద్దున అర్లీ మార్నింగ్ లేచిన 7:30కి అట్లా, అర్లీ మార్నింగ్ కాదు మార్నింగ్, అది ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నా. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడదాం. ఇప్పుడైతే లోకల్ హిమాచల్ బస్సెస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. ఫస్ట్ టైం జర్నీ అయితే మామూలుగా ఉండదు, ఎందుకంటే హిమాచల్ డ్రైవర్స్ మామూలు తొక్కరు దట్మదారు. బస్సును గాల్లోనే తీసుకుపోతారు ఫ్లైట్ లాగా. జర్నీ అయితే నిజంగా చాలా బాగుంటుంది. నాకైతే మోషన్ సిక్నెస్, వామిటింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. పారాగ్లైడింగ్ 2 రోజులు చేసిన, 2 రోజులు కక్కేసినాం. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. ఆన్ ద వేలో నడుచుకుంటూ అయితే వెళ్తా బస్ స్టాప్కి. 1.3 ఇంకా ఏం తెలీదు, 1 kilometer అప్రాక్సిమేట్గా 1 పైనే ఉంటుంది. ఇంకా వెళ్దాం అనమాట. బాగా మంచి టైం స్పెండ్ చేసిన, చాలా మంచి ఫ్రెండ్స్ దొరికినారు ఇక్కడ. ఒక రైటర్ దొరికినాడు, స్క్రీన్ రైటర్ మనకి, చాలా మంచి ఆయన. చాలా విషయాలు అయితే షేర్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ హాస్టల్ అంతా చూపిస్తాను, ఎందుకంటే నాకు హాస్టల్ వదిలిపెట్టి వెళ్ళాలనిపించట్లేదు. 2 daysకే ఇది నా ఓన్ ప్రాపర్టీ లాగా ఫీల్ అయిపోయినా దట్ మదర్. వచ్చే వాళ్ళందరికీ నేను పలకరించుకుంటున్నా అనమాట, రండి కూర్చోన్నట్టు. నిజంగా చాలా బాగుండింది. నేనైతే చాలా మంచి టైం స్పెండ్ చేసిన. ఈ హాస్టల్కి అయితే మళ్ళీ వస్తా, మళ్ళీ వచ్చి పారాగ్లైడింగ్ అయితే సోలో ఫ్లై చేస్తా అనమాట. ఇంకా లేట్ చేయకుండా చెక్అవుట్ చేసేసి బయలుదేరదాము. సరే మామ, హాస్టల్కి బాయ్ బాయ్. దూరంగా హిమాలయాస్ ఉన్నాయన్నమాట. ఇంకా బస్ స్టాప్కి 1.6 kilometers. ఇందాకే చూసిన ట్యాక్సీ వాళ్ళు ఎంత అడుగుతారో మరి. నేనైతే వాక్ చేస్తాను కొంచెం. కొండల్లో వాకింగ్ చేస్తే చాలా హెల్తీ అనమాట. అది నేను పారాగ్లైడింగ్ చేసిన ఆఫీస్ చూపిస్తాను. మీరు ఎవరైనా వస్తే తీసుకోండి, మన వాళ్ళే ఉంటారు ఇక్కడ. ఇదే అనమాట నేను పారాగ్లైడింగ్ చేసిన ఆఫీసు. అమ్మా ఇప్పుడు వచ్చేసి ధర్మశాలలో ఉన్నా అనమాట. ధర్మశాలలో రోప్వేలో అయితే వెళ్తున్నా. చాలా బాగుంది ఫీల్. యాక్చువల్గా ధర్మశాల నుంచి మెక్లాడ్గంజ్కి 12 kilometers 10 kilometers అట్లా ఉంటుంది. బస్సులో వెళ్ళొచ్చు, కానీ నేను రోప్వే అయితే చూస్ చేసుకున్నా. ఊరికే కొంచెం వెళ్దామని చెప్పేసి. 480 1 way అయితే, 2 way అయితే 700. ఎప్పుడు వచ్చినా కూడా రిటర్న్ టికెట్ ఎప్పటికైనా తీసుకోవచ్చు. అట్లే 2 నేను ఎప్పుడు వస్తానో తెలియదు అనమాట. సో నేను వచ్చేసి 1 wayనే తీసుకున్నా. అది ముందర వ్యూ ఒకసారి చూపిస్తాను చూడండి. ముందర వ్యూ అయితే ఇట్లుంది. నా బ్యాగ్ కింద పెట్టినా, అంటే ఇక్కడ నా బాక్స్లో ఎవరు లేరు, నేను ఒక్కడే వెళ్తున్నా. కనీసం లైటర్ కూడా అలో చేయరు అనమాట. లైటర్ కూడా తీసుకొని నాకు పైకి కావాలా అని చెప్తే సర్లే అని లైటర్ని ఒకటే ఒక క్యాబిన్లో పంపించినారు. మామూలుగా ఉండదు మరి. మా బాడీ ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయింది, అస్సలు అవ్వట్లేదు అనమాట. మామూలు కథ కాదు. 2 సార్లు పారాగ్లైడింగ్ చేసినా కదా, ఫుల్ డిహైడ్రేట్ అయిపోయింది మొత్తము. ఈరోజు మార్నింగ్ కూడా తిన్నా, ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నా. రూమ్కి వెళ్ళి పడుకున్నా. దట్ మదర్ అస్సలు కాలే, లేసేకి కూడా కాలే. ఇప్పుడు ఇంకా ఒకడే ఉన్నప్పుడు తప్పదు, లేయాలి. ఇప్పుడు జస్ట్ ఊరికే అట్లా సరదాగా బయటికి వెళ్తాను. సరదాగా కాదు, ట్యాబ్లెట్లు తెచ్చుకోవడానికి వెళ్తే బయటికి వెళ్తున్నాను. దగ్గరలోనే, అంటే హాస్టల్కి మాల్ రోడ్కి చాలా దగ్గరలోనే స్టే చేసిన అనమాట. అది అమ్మాయిలు వెళ్తున్నారు. ఇంకా వెళ్ళి హాస్టల్లో ఏదైనా లైట్గా తినేసి టాబ్లెట్స్ వేసుకొని హాస్టల్లో కొద్దిసేపు ఏమన్నా బాన్ఫైర్ అట్లా ఏమన్నా ఉంటే పైన కూర్చుంటా కొంతసేపు. నేను వచ్చింది మెయిన్గా కబుర్ల కోసమే అనమాట. ఇంకంతే ప్రస్తుతానికి. మాల్ రోడ్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. వెళ్తాను. బార్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా కంపెనీ ఉంటే వెళ్ళాం. అన్ని తాగే వాళ్ళు లేరు, పోయినా ఊరికే నేను కూర్చోవాలంతే. ఇదే అనమాట మాల్ రోడ్. ఎక్కువ రికార్డ్ చేయాలనుకోవట్లేదు. చాలా మంచి ప్లేస్ అనమాట. మెక్లాడ్గంజ్లో అయితే ఉన్నా. ధర్మశాల దగ్గర అయితే ఉంటుంది. ఇది సోలో ట్రావెలర్స్కి పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట. ఇది రిషికేష్ ఇంకా ఏమి, ఇది మెక్లాడ్గంజ్, సిక్కిం, ఇలాంటి కొన్ని ఉన్నాయన్నమాట. సిక్కింలో గ్యాంగ్టాక్, స్టేట్ పేరు చెప్తున్నా.
చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సోలో ట్రావెలర్స్కి చాలా బాగుంటుంది అనమాట. చాలా చాలా బాగుంటాయి సోలో ట్రావెలర్స్కి ఈ ప్లేసెస్. నేను స్పెసిఫిక్గా ఈ ప్లేస్కి రావడానికి గల రీజన్ చెప్పను, అంతే. అది ఇప్పుడు లైట్గా ఏదైనా తినాలన్నమాట, మోషన్స్ అవుతున్నాయి మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మెయిన్ రీజన్. పైన కింద 2 చోట్ల అయితే వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే స్టోన్స్. హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ వచ్చేసి ఎక్కడున్నా, బనిహాల్లో అయితే ఉన్నా. లాస్ట్ 4 days నుంచి అయితే ఏం షూట్ చేయలేదు. ఇక్కడికి బనిహాల్కి రావడానికి పెద్ద సాహసమే చేసిన అనమాట. ఫస్ట్ అయితే నేను బీర్ నుంచి ధర్మశాల వెళ్ళిన, ధర్మశాల మెక్లాడ్గంజ్ అయితే వెళ్ళిన అనమాట. మెక్లాడ్గంజ్ నుంచి మళ్ళీ ఇక్కడ జమ్మూకి వచ్చిన. జమ్మూలో అసలు నాకు నిన్న నైట్ ఉండాలనిపించలేదు, రిటర్న్ వెళ్ళిపోదామన్న సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఫుల్ మామ, అసలు ఎక్కడ పోయినా కూడా అసలు డబ్బులు తీసేసుకుంటాను. అసలు సిమ్ అయితే తీసుకున్నా. ఇక్కడ మన సిమ్ అయితే వర్క్ చేయదన్నమాట. అది మనకి లోకల్ కాశ్మీర్ వాళ్ళు అయితే పరిచయం అయినారు, వాళ్ళతో పాటే వెళ్తున్నాను. వాళ్ళు పరిచయం కావడానికి పెద్ద రీజన్ ఉంది, పెద్ద స్టోరీ. అది చాలా పెద్ద స్టోరీ. నేను 4 days నుంచి ఏం షూట్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ వాళ్ళు కలిసినారనమాట. చాలా బాగుంది వాళ్ళతో పాటు. ఇప్పుడే బనానా ఇచ్చినారు, తిన్నాను. పొద్దున స్టోరీ జరిగింది, అది ఇప్పుడే కాదు, మళ్ళీ నైట్ ఎప్పుడన్నా రీచ్ అయిన తర్వాత అయితే మాట్లాడతా. ఇప్పుడైతే ఏం మాట్లాడలేను. ఒకసారి స్టేషన్ చూడండి. ఇది ప్రజెంట్ స్టేషన్. మనం అక్కడికి ఆ హిమాలయాల దగ్గరికి అయితే, ఆ మంచు కొండల దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. ఇది మొత్తం ఓవరాల్ స్టేషన్ వచ్చేసి. స్టేషన్ అయితే చాలా బాగుంది. అంతా చాలా మందే ఉన్నారు. 1 o'clock అయితే ట్రైన్ ఉంది మనకి. ట్రైన్ అయితే వచ్చేసింది మామ. క్రౌడ్ ఏమంత లేదు, సీట్లు దొరుకుతాయి, కానీ హడావుడి పెడుతున్నారు అంతే. ఇంజన్ నేను అనుకున్నట్టే కూర్చుంటున్నాను. ఫైనల్ గా మంచు ఉన్న స్టేషన్ అనమాట. చాలా బాగుంది అనమాట. నాకు మాటలు రావట్లేదు అనమాట. చాలా బాగుంది. మొత్తం బ్లాక్ ఐస్ అయిపోయింది ఇక్కడ. మామా స్నో మామూలుగా లేదు, వ్యూ మామూలుగా లేదు. నిజంగా సూపర్ ఉంది అసలు. బాబా అసలు ఏం చెప్పాలి మామ, దీని గురించి వచ్చే ఎక్స్పీరియన్స్ అయితే తప్ప మనం ఏం మాట్లాడలేము. అసలు నాకైతే ఫుల్ ఖుషి ఉంది. యాక్చువల్గా నేను ఇది నా ప్లాన్లో నిన్న నైట్ క్యాన్సిల్ చేసుకునేవాడిని, కానీ ఎందుకో కొంచెం వెయిట్ చేసిన, ఆలోచించిండే దానికి ఇంత మంచి వ్యూ అయితే దొరికింది మనకి. అదే మామ, ఫైనల్గా ఇక్కడికి వచ్చేసిన శ్రీనగర్కి. ట్రైన్లో అయితే వచ్చిన. జర్నీ చాలా బాగా జరిగింది. కాశ్మీర్ వాళ్ళు అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేసినారనమాట. వాళ్ళు నెక్స్ట్ స్టేషన్లో దిగుతారేమో, నాకు కూడా తెలీదు. కెమెరాస్ అన్నీ ఎందుకో ఒక లేయర్ అయితే ఫామ్ అయింది, అది క్లీన్ చేయాలా. మనకి ఎక్కడి నుంచి వెళ్ళాలి ఏం తెలీదు. మనతో పాటు హిమాచల్ వాళ్ళు అయితే వస్తున్నారు. మనతో పాటు కాశ్మీర్ వాళ్ళు అంట, హిమాచల్ వాళ్ళు అయితే వస్తున్నారు. వాళ్ళతో పాటు అయితే వెళ్తున్నాము.